బట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా డిపెండ్ అయ్యేది ఎమోషనల్ కోషన్ మీద, సైకాలజీ మీద అంటుంటారు. బట్ మన ఇండియన్ సైకాలజీ ఏంటి, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సీనియర్ ఇన్వెస్టర్స్ అని చాలా మందితో మాట్లాడినప్పుడు దే ఆర్ సేయింగ్ దిస్. నేను కంటిన్యూస్గా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. 2-3 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నేను యాక్చువల్గా మా అమ్మాయి చదువు కోసం ఇన్వెస్ట్ చేస్తాను, మధ్యలో అవసరం రాగానే ఆ డబ్బుల్ని విత్డ్రా చేస్తాను. దెర్ ఇస్ నో డిసిప్లిన్. సో బేసిక్గా మీకు ఏదో అవసరం ట్రిగ్గర్ అవుతుంది, ఏదో కారు కొనాలి. మా ఇంటి ఎదురుగా వాడికి ఏదో కారు కొన్నాడు, వాడు నా కారు కంటే వాడి కారు పెద్దగా ఉంది, వాడు కారు కొన్న తర్వాత వాడికి ఏదో బల్లు పెరిగింది అని ఫీలింగ్ మనకు వస్తుంది. దాంతో ఇమీడియట్గా ఏం చేస్తాం, నాకేం తక్కువ, నాకు మ్యూచువల్ ఫండ్స్లో 10 లక్షలు 15 లక్షలు డబ్బులు ఉన్నాయి, విత్డ్రా చేయి, కొని పడే. ఇది ఎమోషన్. ఎందుకు ఎమోషన్ ట్రిగ్గర్ అయింది? కంపారిజన్ వల్ల. ఒకటి దిస్ వన్ కైండ్ అండ్ దెర్ ఇస్ అన్ అనదర్ కైండ్ ఆల్సో. మీకు ఏదో ఒక ఎమర్జెన్సీ వచ్చింది, దట్ ఎమర్జెన్సీ అంటే హెల్త్ రిలేటెడ్ కాదు, మేబీ సమ్ అదర్ థింగ్ వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ అన్ సొల్యూషన్. అది కానీ డైరెక్ట్గా విత్డ్రా చేయాల్సిన అవసరమే లేదు. దాన్ని మీరు కొలెటరల్ పెట్టుకుని లోన్ తీసుకోవచ్చు, లేదా ఆ ప్రాబ్లమ్కి కొంత టైం ఇస్తే దానికి అంత సాల్వ్ అవ్వచ్చు. యూ హ్యావ్ మెనీ అదర్ వేస్.